ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మే నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఈ నెలంతా కూడా ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి? ఇత్యాది విశేషాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. అయితే కన్యా రాశి వారికి ఉన్న ఈ నెలలో ఉండే ప్రధానమైన ఇబ్బంది మనకి అష్టమంలో కుజుడు యొక్క సంచారం, అది కూడా ఆయన స్వక్షేత్రంలో ఉండటం అనేది ఎక్కువగా ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టమంలో కుజుడు వల్ల ఏదైనా సరే ఒక్కోసారి ప్రమాదాలు జరగటం, అవమానాలు ఎదురవటం, తర్వాత బయట నుంచి రావాల్సినవి ఏవైనా సరే సకాలంలో రాలేకపోవటం ఇత్యాది వ్యతిరేక ఫలితాలు కలగటం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా తోడబుట్టిన వారి యొక్క సమన్వయ లోపం వల్ల ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొనే ఆందోళనకరమైన అంశాలు కూడా ఉంటాయి. కనుక కుజుడికి యొక్క శాంతి అనేది ఈ నెలలో కన్యా రాశి వారికి ఎక్కువగా అవసరం ఉంది. అయితే రాజస్థానంలో ఇటు గురుడు, తర్వాత మరి శుక్రుడు, బుధుడు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలన్నీ కూడా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉంటే కనుక ఆ రకంగా కూడా వెళ్ళే పరిస్థితి అయితే కనుక మే నెలలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత మరి కొత్తగా ఉద్యోగం రావాలి అని ప్రయత్నిస్తున్న ఎవరైనా సరే వ్యక్తులు కన్యా రాశిలో ఉంటే కనుక వారు ఉన్న చోట కాకుండా వేరే వేరే చోట్లలో అయితే కనుక ఖచ్చితంగా ఉద్యోగం పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కన్యా రాశి వారికి ప్రస్తుతం ఈ నెలంతా కూడా నాన్నగారు లేదా నాన్న వైపు ఉండే బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అలాగే నాన్నగారు కనుక ఏదైనా సరే ఒకవేళ వ్యాపార అంశాల్లో కనుక ఉంటే కనుక, అంటే వ్యాపారాలు చేస్తున్నట్టయితే కనుక ఈ నెలలో ఒక్కోసారి అనుకోని నష్టాలు చవిచూసే పరిస్థితులు మరి కన్యా రాశి వారి యొక్క తండ్రులకు ఉండొచ్చు. కనుక వారు ఏదైనా సరే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపార విస్తరణకి ప్రయత్నిస్తున్నట్టయితే కానీ వాటిని కొంతవరకు విరమించుకోవటం అనేది అవసరం. ఇక ఆర్థికంగా మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనుక, అంటే అప్పైనా సరే సొప్పైనా సరే ఆ సమయానికైతే కనుక ధనం సర్దుబాటు అవటం అనేది అయితే జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య మరీ ఎక్కువ మంచి, మరీ ఎక్కువ చెడు లేకుండా ఏదో సాగుతుందంటే సాగుతుంది సంసారం అన్నట్టుగానే ఉంటుంది తప్ప మరీ ఆనందకరమైన, సంతృప్తికరమైన ఫలితాలు అయితే కనుక కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఏదైతే కన్యా రాశి యొక్క పిల్లలు ఉంటారో వారికి మరి ఏదైనా సరే చదువులు కానీ ఇతరత్ర కానీ వారికి ఏదైనా సరే మంచి ఫలితాలు ఉంటాయా, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక వారికైతే కనుక ఎంతో కొంత మంచి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు అనుకున్న పర్సంటేజ్లు రాకపోయినప్పటికీ కూడా అలాగని వ్యతిరేకత కూడా పెద్దగా ఏమీ కనపట్టలేదు. కనుక వారి యొక్క విద్యల్లో ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనుక మే నెలలో ఉండటం అనేది అయితే జరుగుతుంది. ఇక మరి కొత్తగా ఎవరైనా సరే సంతానం కావాలి అని కోరుకునే దంపతులు ఉంటే కనుక వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుని చూసినట్టయితే కనుక వారికి మాత్రం ఎంతో కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. కనుక ఏదైనా సరే మరి ఆ రకమైన వాటిలో నిరాశ తప్పక ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక విదేశాల్లో ఇప్పటికీ ఏదైనప్పటికీ కూడా ఎలా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక అక్కడ మరీ చెప్పుకోదగిన ఆనందించగలిగిన ఏదైనా సరే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో ఏదైనా సరే మనం మొదట్లో చెప్పుకున్నాం, ఇటు అష్టమం యొక్క కుజుడు వల్ల ఇబ్బందులు అనేది ఇటు వాహన ప్రమాదాలు అవ్వచ్చు, ఇతరత్ర ప్రమాదాలు కావచ్చు. కనుక వీటితో పాటు ఎవరికైతే కన్యా రాశిలో జన్మించి ఒకవేళ రక్తానికి సంబంధించి అంటే బీపీ కానీ ఇలాంటివి ఏవైనా సరే ఉంటే కనుక వాటి యొక్క నియంత్రణ తరచు కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక కన్యా రాశి వారికి కుజుడు ఎక్కువ అశుభుడుగా ఈ నెలలో ఉండటం అనేది అయితే జరుగుతుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్యుడికి పూజలు చేసుకోవటం, అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా సరే మంగళవారం పూట
కందులు ఎవరికైనా సరే దానం ఇవ్వటం అనేది ఉన్నంతలో మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నెలలో వీరు ఎక్కువగా ఆరాధించవలసిన దైవం అయితే మాత్రం లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే గనక మరింత మంచి ఫలితాలు పొందడానికైతే ఉంటుంది. ఇక ఈ మే నెలలో కన్యా రాశి వారికి 3వ తారీఖు, 5వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు, 27వ తారీఖు, 26వ తారీఖు ఉన్నంతలో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక బుధవారము, శుక్రవారము, సోమవారము మేలు చేసే వారాలుగా చెప్పచ్చు. ఇది ఈ నెలలో కన్యా రాశి ఫలితాలు.